నాకున్న ఒక అభ్యాసం ఏమిటంటే నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు ఈ ప్రపంచంలో ఎక్కడ దేవుడు నాకు వాక్య పరిచర్య చేసే అవకాశం ఇచ్చినా, అవి ఆదివారపు సంఘారాధనలైనా, శుద్ధీకరణ కూడికలైనా, సేవకుల సమావేశాలైనా, వీధి సువార్త కూడికలైనా, మహాసభలైనా, ఆలయ ప్రతిష్టలైనా, పెళ్లిళ్ళైనా, సావైనా, ఈ క్రిస్మస్ కాన్సెప్ట్ లో నుంచే ఉపదేశాన్ని చెప్పడం ప్రభువు నాకు ఇచ్చిన ఒక అభ్యాసం, ఒక సాధన. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి పండుగ పేరుతో వ్యవహారములు జరుపుకునే నామకార్థ క్రైస్తవులను కూడా మహిమ కలిగిన ఉపదేశము ద్వారా ఇంకా మొదటి రాకడేమిట్రా నాయన, రెండవ రాకడకు సిద్ధపడమని హెచ్చరిక చేయడానికి నేను ఆ సందర్భాన్ని ఉపయోగిస్తూ దేవుని వాక్య పరిచర్య చేస్తుంటాను. కృపగల దేవుని ఆత్మ ఈ పూట మనకిచ్చినటువంటి సందేశం కొరకై లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని దయతో చదివి పెట్టండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదామండి. అందరూ ఏకమైపోయి చెబుదాం హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దైవజనులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న మాట, ఆ దినములలో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారికి ప్రత్యక్షమైందని, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశముగా ఆవరించిందని, ఆ మహిమ ప్రకాశానికి వారు భయపడిపోయారని, అందరికీ కావలసిన మహా సంతోషకరమైన సమర్థవానం వారికి బయలుపరచబడిందని, రక్షకుని గుర్తు పట్టగలిగిన ఆనవాళ్లు వారికి దొరికాయని ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఈ వాక్య విభజన ఈ నా మాటల ద్వారా మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పొచ్చు కదా. నేను అడిగితేనే స్తోత్రం చెప్పాలనే నిబంధన ఏమి లేదు సార్. స్తోత్రం చెప్పగలిగిన సందర్భమో ఆత్మావేశమో నీవు కలిగితే తప్పక స్తోత్రము చెప్పవచ్చునని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ పూట మీరు గుర్తుపట్టవలసిన మాట, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు అనండి. ఎందుకు ఎలాగన్నామంటే ఆ దేశములో దాదాపు అందరూ గొర్రెల కాపర్లే. దట్ ఈస్ మై పాయింట్. ఈ ముచ్చట మీకు ఎక్కడుంటుంది? ఆది కాండములో ఫరో దగ్గరకు వచ్చిన యాకోబు కుటుంబము ప్రశ్న సంధించినప్పుడు, ఎవరయ్యా మీరు, ఏం చేస్తుంటారు అన్నాడు ఆ పెద్ద మనిషి. అయ్యా, మీ దాసులమైన మేమందరము గొర్రెల కాపర్లం, మా పితరుల నుండి నేటి వరకు కూడా మేమందరము గొర్రెల కాపరులమే. యూదా వారు అంటేనే, హెబ్రీ వారు అంటేనే, ఇశ్రాయేలు అంటేనే గొర్రెల కాపరులు. గొర్రెల కాపరుల వృత్తిని బట్టి ఐగుప్తీయులు మాందు అసహ్యపడతారేమో అనే ఆందోళన కూడా వారికి ఉండింది. మొదట మనం ఆ మాట చెప్పకూడదు అనే సమాలోచన కూడా వారు చేసుకున్నారు. ఇదంతా మీరు గుర్తుపట్టడానికి చెబుతున్న మాటే సుమా. అందరూ గొర్రెల కాపరులు అయితే, దాదాపు ఎక్కువ శాతం మంది గొర్రెల కాపరులు అయితే, మిగతా వారి సంగతి ఏమిటో తెలియదు కానీ కొందరు గొర్రెల కాపరులు మాత్రం రాత్రి వేళ పొలములో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. క్రైస్తవ్యములో సేవకులలో కొంతమంది ఆ దినములో కొందరు గొర్రెల కాపరులు చలి కాచుకొని చుండగా అని చెప్పడాన్ని, రాత్రులు మంటేసుకొని కూర్చున్నట్టుగా డ్రామాలు నాటకాలు తయారు చేయడాన్ని మనం చూస్తాం. వీళ్ళందరూ బైబిల్ని ఫాలో అవ్వరు, ఆయా సినిమాల్ని నాటకాల్ని ఫాలో అవుతారు. సేవకులకు కావలసింది బైబిల్ నాలెడ్జ్, సినిమాల నాలెడ్జ్ కాదు. అది మనకు అనవసరం, సందర్భం కాదు మనకు అసలు. నేను ఎందుకు చెబుతున్నానంటే, క్రిస్మస్ పేరు మీద
సువార్త ప్రకటించాలనే తాపత్రయములో, దైవిక విధానాలను వదిలి లౌకిక పద్ధతులలో క్రీస్తును చూపించాలనే పనికిమాలిన ప్రయత్నములో, వాక్య ఆధారాలు లేని లౌకిక విధానాలను పద్ధతులను ఆశ్రయిస్తున్న వారు ఏ స్థాయి వారైనా వారి స్థాయి వాక్యం కంటే తక్కువే. కాబట్టి నేను వాక్యం ద్వారా వారిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు ఆమె అన్నారు, వారికి వందనాలు. మిగతా వాళ్ళన్నా మనకి ఎందుకులే అన్న పోనే అన్నట్టు చూస్తున్నారు నన్ను. మనకెందుకులే అంటే మనకు కాకపోతే బయట వారిగా మనకే ఉండాలి. ప్రియులారా, ఈ పూట నా ప్రశ్న, రాత్రి వేళ నీవేమి చేయించున్నావు? చాలా దుర్మార్గమైన ప్రశ్నగా ఉంది కదా. దట్ ఈస్ మై ప్రైవేట్ టైమ్, యూ షుడ్ నాట్ ఆస్క్ అబౌట్ దాట్. అది నా వ్యక్తిగత సమయం, అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని కన్నెర్ర చేసే దైవజనులందరి మధ్యలో కాస్త ధైర్యం చేసి అడుగుతున్నాను, రాత్రి వేళ నువ్వేమి చేయించున్నా? నా ప్రభు అయితే శరీర ధారికున్న దినములన్నింటిలో ప్రతి రాత్రి ఆయన ప్రార్థనలో గడిపారు. అది చలి రాత్రి కూడా ఆయన ఎలాంటి విరామం తీసుకోలేదని గుర్తుపెట్టుకోండి. యెరూషలేము దేశాన్ని ఒక స్టడీ టూర్గా చూద్దామని సరదాగా వెళ్ళినప్పుడు, సరిగ్గా మా బస్సు కిద్రోను వాగు దాటుతున్నప్పుడు ఆ గైడ్ ఆ మాట చెప్పగానే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. సరిగ్గా ఈ వాగును మనం బస్సులో దాటుతున్నాము, కానీ యేసు ప్రభువు వారి దినములలో ఇది నీటితో ప్రవహించేది, బ్రిడ్జి లేదు. కానీ ప్రతి రాత్రి ప్రభు కిద్రోను వాగు దాటి ఒలికెళ్ళి ప్రార్థన చేశారు అని చెప్తే నాకు అప్రయత్నంగా దుఃఖం వచ్చింది. ఒక మంచి ప్రార్థనా గది ఆయనకి లేదు. ఆ వడ్రంగి సామానుతో, వడ్రంగి పొట్టుతో ఉన్న చిన్న ఇల్లు ఉన్నది. మీరెవరైనా ఊహించగలరా యోసేపు గృహములో యేసయ్యకు స్పెషల్ రూమ్ ఒకటి ఉండిందని? అట్లీస్ట్ ఒక ప్రేయర్ రూమ్ ఉండేదని ఊహించగలరా? పగలంతా యోసేపు గారికి ఆయా పనులలో సహాయం చేసిన యేసు ప్రభువారు, పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో పగలంతా ప్రజలకు సేవ చేసిన ప్రభు యేసుక్రీస్తు వారు, రాత్రులు మాత్రం పరిచర్య ఆరంభించని కాలములోను, పరిచర్య చేసిన కాలములోను రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కేటాయించేవారు. శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోన, కన్నీళ్లతోను ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను అని కదా హెబ్రీ పత్రికలో యేసును గురించి సాక్ష్యం రాయబడింది. అయిలారా, శరీరధారిగా ఉన్న దినములన్నింటిలో రాత్రిపూట యేసయ్య ప్రాక్టీస్ ఏంటంటే తండ్రితో గడపటం, తండ్రితో మాట్లాడడం, తండ్రి వైపు చూడటం, తండ్రికి సేవ చేయడం. యేసు ప్రభు సేవ చేసిన కాలం 3.5 సంవత్సరాలు, అది ప్రజలకు. తండ్రికి సేవ చేసిన కాలం 33.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్తారా? పౌలయ్య గారు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? ఆయన అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచర్య చేయుటకు మాకు సామర్థ్యం అనుగ్రహించాడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మకు పరిచర్య అనండి. ఎలా ఎలా మన దృష్టిలో ఆత్మకు పరిచర్య అంటే ఆయన చెప్పింది రోగులకు, పాపులకు చేస్తున్నటువంటి సేవలు కాదు. నేను పాపులకు రక్షణ సువార్త ప్రకటిస్తే అది ఒక సేవ, వాక్య పరిచర్య. రోగులకు ప్రార్థనలు చేస్తే స్వస్థ పరిచర్య. దయ్యం పట్టిన వారికి చేస్తే విడుదల పరిచర్య. బీదలకు, అనాథులకు చేస్తే అది చారిటీ. దేవుని బిడ్డలారా, మరి ఇందులో తండ్రికి చేసేదేంటి? కేవలం ప్రార్థన మాత్రమే. నువ్వు ఇంకే పరిచర్య చేసినా ప్రభు పేరట ప్రజలకు చేస్తున్నావు. ఇప్పుడు నేను ప్రభువుకి సేవ చేయట్లా, ప్రభు ద్వారా, ప్రభు పేరు మీద మీకు చేస్తున్నాను వాక్య పరిచర్య. స్వస్థత ప్రార్థనలు చేస్తే రోగులకు, విడుదల ప్రార్థన చేస్తే బాధితులకు, బంధితులకు. నేను ఏమి చేసినా ప్రభు పేరట ప్రజలకు చేస్తున్నాను. కానీ ఒక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే, విజ్ఞాపన చేస్తున్నప్పుడు మాత్రమే నేరుగా ప్రభువుకు పరిచర్య చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుకనే నా మొదటి మాటే రాత్రి వేళ ఏమి చేస్తున్నావు దైవజనుడా? నీకు శరీరం ఉండవచ్చు గాక, నీకు కుటుంబం ఉండవచ్చు గాక, నీకు అలసట ఉండవచ్చు గాక, నీకు విశ్రాంతి అవసరమై ఉండవచ్చు గాక, నీ శరీరమునకు ఏది కావాలో దాన్ని ఇస్తే దేవుడు కూడా వద్దనడు. ఆ క్రమాన్ని పెట్టింది దేవుడే, ఆకలి పెట్టింది దేవుడే, అలసట పెట్టింది దేవుడే, ఏర్పాట్లు చేసిన వాడు దేవుడే. కానీ అదే నీ ప్రపంచం కాకూడదు, అదే నీ సమస్తం కాకూడదు. రాత్రి వేళ దేవుని సన్నిధిలో నువ్వు పోరాడగలిగిన, పెనుగులాడగలిగిన అనుభవమే నీకు లేకపోతే నువ్వు కాపరి ఎలాగవుతావు? కావలివాడు అనండి, అనండి. కావాలి వాని పని పగలు ఎక్కువ ఉంటుందా, రాత్రి ఎక్కువ ఉంటుందా? అయిపో కథం. దీనికి పెద్ద మర్మం ఏమున్నది? ఇంకా దీనికి ఇంకా 100 రెఫరెన్స్లు ఎందుకు కావాలి? దీనికి ఇంక ఎన్ని ఆధారాలు చూపెట్టాలా? ఏం అవసరం లేదు. వాక్యములు ఏమని రాయబడి ఉంది? కావలి వాడు ఉదయమును ఎదురు చూసినట్లుగా నీవు నేను కూడా ఆ అరుణోదయ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నా. ఎన్నిసార్లు తెల్లారిన మన బతుకులో ఎన్ని వందల సంవత్సరాలు వచ్చినా లెక్కలో లేదు. 17వ కీర్తన ముగింపులు అంటాడు, అరుణోదయం ఏంటంటే, నేనైతే అరుణోదయమున నీ స్వరూప దర్శనమును చూసిన ఆశ తీర్చుకుంటాను. ఆయనను ఉన్నది ఉన్నట్లుగా చూస్తామే, అదే అరుణోదయం. ఈ లోపంతా చీకటి బతికేది. ఈ పగలు, తెల్లారటం, అస్తమయం, ఉదయం ఇవన్నీ మామూలే, ఈ పెద్ద విశేషాలు కాదు. ఉదయాస్తమయముల వలన కలుగుచున్న ఒక 24 గంటల దినములో, కాలములో ఎన్ని పగళ్ళు రావచ్చు, ఎన్ని సూర్యోదయాలు రావచ్చు. ఈ సూర్యుడు ఉదయించిన అస్తమించిన మనకేం ఫరక్ పడదు. మన సూర్యుడు ఒకడున్నాడు, నీతి సూర్యుడు, దినకరుడు ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రభాత కిరణాలు భూమి మీద ప్రసరించవలసిన గడియ రాబోతుంది. ఇప్పటికే ఒక్కసారి వచ్చాడు, ఒక వెలుగు వెలిగించాడు. వెలిగించబడ్డవారు పరిపూర్ణులగుట కొరకు ఆయన పరలోకమును సిద్ధం చేస్తున్నాడు. రేపో మాపో వచ్చేది ఈ పరిపూర్ణమైన వెలుగులోనికి వచ్చిన వారి కొరకు మాత్రమే. ఆ సమయాన్నే మొదటి తెస్సలోనికీయుల 5లో మాట్లాడుతూ, ఆ దినము దొంగ వల్లే మీ మీదికొచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అన్నాడు. అంటే ఆ దినము చీకటిలో వద్ది కాదు, వెలుగు సంబంధం అది. మరణాంధకారములో చీకటిలో ఉన్న వారికి జీవపు వెలుగుగా ప్రభు వచ్చాడు. అది మొదటి రాకడ. మరి రెండవ రాకడ, తామే జ్యోతులమై ప్రకాశిస్తున్న వారి కొరకు ఆయన వస్తున్నాడు రెండోసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి మంచిగా, హల్లెలూయా. అందరు చెబుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న సందర్భ మాటను సీరియస్ గా తీసుకోండి. రాత్రి వేళ నువ్వేమి చేయిస్తున్నావు? రాత్రి వేళ నువ్వేమి చేయించిన ఈ మాట గుర్చుకొనివ్వండి, పదే పదే అడగనివ్వండి. రాత్రి వేళ 8 గంటలు పడుకుంటున్నావా? అయితే నీకు నష్టమే సుమా. అంత నిద్ర అవసరం లేదని మనవి చేస్తున్నాను. రాత్రి వేళ నిద్ర వచ్చే వరకు టీవీ చూస్తున్నావా? నువ్వు పాపివే. నిద్ర వచ్చే వరకు ఫోన్లో చిట్ చాట్ కొడుతున్నావా? పాపివే. ఫోన్లు వాడాలి, ఫోన్లు అవసరం. సాంకేతిక ఉపయోగించి సంఘాన్ని జాగృతం చేయాలా, సేవకులతో మాట్లాడాలా, సంఘాన్ని పురుకొల్పాలా, ఆత్మలను అనుసంధానం చేయాలా. ప్రతి సాంకేతిక పరిజ్ఞానము దేవుని మహిమార్థమై వాడవలసినదే. దానికి ఎవడు వ్యతిరేకం కాదు దేవుని బిడ్డలారా. కానీ అది నిన్ను దేవునికి దూరం చేస్తే, పరిశుద్ధతను నష్టం చేస్తే, ఆత్మీయతను కోల్పోవడం కారణమైతే అది పాపం కాదా? మరి ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. రాత్రులు పడుకునేటప్పుడు తలుపులు వేసుకుంటాం, ఎవరి గదికి వాళ్ళని పంపించేస్తాయి. సరే వెళ్ళి పడుకోండి అంటాం. అందరినీ పంపుతున్నట్లే యేసుప్రభుని కూడా నువ్వు వెళ్ళయ్యా, ఇక బయటికి వెళ్ళు అంటావా? అంటావా? ఒకవేళ ప్రభు నీ గదిలో ఉండాలని కోరుకుంటావా? ఇప్పుడే వినబట్లా. ప్రభుని బయటికి పొమ్మంటావా అంటే లేదన్నారు. మరి ప్రభువు నీ గదిలోనే ఉండాలని కోరుకుంటావా అంటే మాట్లాడలేదు. ఆయన ఉండగానే నువ్వు ఆ చాటింగ్లు చేస్తున్నావు కదా. ఆయన ఉండగానే నువ్వు చూడకూడదు, నువ్వు చూస్తున్నావు. ఎంత భయంకరం, ఎంత ప్రమాదం. నేను ఒకసారి ఆ వచనం చదువుకుంటే భలే దుఃఖం వచ్చింది.
నేను వారిని చూడకుండా నా చేతులతో నా ముఖమును కప్పుకుందును. బహుశా వాడు చూడకూడనివి చూస్తున్నాడేమో. ఇలాంటి భ్రష్టుని వదిలి వెళ్ళిపోదామంటే సిలువ ప్రేమ అంత బలహీనమైంది కాదు. ఎవని కొరకు నువ్వు ప్రాణం పెట్టావని వదిలేస్తావా అన్న ప్రశ్న బయటికి పోనివ్వడం లేదు. దేవుని ప్రేమను గురించి ఎందరో ఎన్నో పాడారు. ఒక దైవజనుడు పాడిన మాట నన్ను బాగా పట్టుకుంది. నన్ను పోనివ్వని ప్రేమ వెతుకుచున్నది ప్రేమ, బలపరచి క్రమపరచి. ఆ మాటలు ఏంటండి? దేవుని ప్రేమను గురించి ఎన్నో ఎన్నో మాటలు విన్నాను నేను, కానీ నన్ను పోనివ్వని ప్రేమ అన్న మాట నన్ను విపరీతంగా ఒక రాత్రి తాకింది. అబ్బా, చాలాసార్లు నేను వెళ్ళిపోవాలని ట్రై చేశానంటావా? నా లైఫ్ అంతా టెస్ట్ చేసుకుంటే అవును, కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోదు అనిపించింది. నాకు కూడా యోనా లాంటి ప్రేరేపణ వచ్చింది. నాకు కూడా ఇస్కరియోతు లాంటి శోధన వచ్చింది. నాకు కూడా పేతురు లాంటి ఒక రాత్రి ఉండింది. ఆ సన్నివేశాలు చదివితే తట్టుకోలేను నేను. చాలా గాయమవుతుంది. భయంగా దుఃఖంగా చూస్తుంటే పేతురు ఇస్కరియోతు గత రాత్రి జారిపోయాడురా. అదే రాత్రి నువ్వు కూడా అవుట్ అయిపోవాలి. కానీ నిన్ను గురించి తండ్రిని వేడుకున్నాను నేను. చాలా ఆశ్చర్యం. ఇస్కరియోతుకు శోధన వచ్చినట్లే పేతురు కూడా వచ్చిందంట. వదిలేద్దామా, గోడ దాటేద్దామా, వెళ్ళిపోదామా అని. అదేమి చిత్రమో, అంత బలహీనుడి కోసం దేవుడు అంట ఏడ్చి, వాడు నాకు కావాలయ్యా, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నేను వెనక్కి వెళ్ళి చూస్తే చాలు, నా వల్ల కాదు, నేను కూడా ఒక అడుగు వెనక్కి వేస్తాను అనిపించిన రాత్రి నీకు లేదా? ఇక నా వల్ల కాదు, ఈ పోరాటం చేయలేను. ఎప్పుడైనా ఒకసారి అయితే నిత్యము పోరాటం అంటే నా వల్ల కాదు. ఐఎమ్ సారీ మై లార్డ్, ఐ విల్ టేక్ ఎ స్టెప్ డౌన్, ఐ మే గో బ్యాక్. నీకు అనిపించలేదా? పరిస్థితులను బట్టి, కష్టాన్ని బట్టి, శోధనను బట్టి, శ్రమను బట్టి, గుర్తింపు లేకపోవడాన్ని బట్టి, సహాయ నిరాకరణ బట్టి, తృణీకారాన్ని బట్టి, ఆత్మీయ అవహేళన బట్టి, దేనికో అనిపించుండొచ్చు. ఆ రాత్రి నిన్ను కాపాడింది ఎవ్వరు కాదు, యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. దావీదు ప్రార్థన జీవితాన్ని గురించి దావీదు చెప్పుకున్న సాక్ష్యం ఏంటి తెలుసునా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేయుదును అని. చాలా ఏండ్లుగా ఈ మాట చెబుతున్నాను నేను. అదేమంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున అనాలి కదా. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఎందుకంటున్నానంటే, చిన్నప్పటి నుంచి అలవాటైన ఓ క్రమబద్ధమైన ప్రార్థనా భక్తి జీవితానికి మించి జీవితంలో మేడ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత, మహిమైశ్వర్యము కలిగినటువంటి ఈ ఘటం ఓటికొండగా మారిపోయిన తర్వాత, నిష్ప్రయోజకుడిగా మిగిలిపోయిన తర్వాత, దేవుని ఎదుట తలెత్తలేని దౌర్బల్యమును ఆవరించిన తర్వాత అతడట దేవుని పాదాల మీద పడి సాష్టాంగపడి, క్షమించానులే సరిపో అనే వరకు ప్రార్థన మానలేదట. ఏడుస్తూనే ఉన్నాడంట. దేవుడు క్షమించిన తర్వాత, హిమము కంటే తెల్లగా కడగటానికి ఇష్టపడిన తర్వాత, రక్షణానందాన్ని మరలా పుట్టించిన తర్వాత, అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించిన తర్వాత, మొదటి స్థితికి మించిన ఆత్మీయ అభిషేకాన్ని మరలా దయచేసిన తర్వాత కూడా పగలు అట్టేట్టున్న సాయంకాలం అయ్యేసరికి ఒక భయం వచ్చేసేదంట. అమ్మ బాబు, సాయంకాలం మంచి టైం కాదు, సాయంకాలం బలకైన సమయం, సాయంకాలం లేనిపోని ఆశలు కలిగే సమయం. అందుకని అతడి సరైన ప్రార్థనా జీవితం సాయంకాలం స్టార్ట్ అయిందంట. సాయంకాలం వచ్చేసరికి ఇక మోకాలను పడిపోయి, అయ్య బాబోయ్, ఈ టైంలో మనం బయట తిరగకూడదు, ఈ టైంలో మంచం ఎక్కకూడదు, ఈ టైంలో గోడ మీదకి వెళ్ళకూడదు, ఈ టైంలో దిక్కులు చూడకూడదు, ఈ టైంలో ప్రభు వైపు చూస్తేనే మంచిది, అమ్మో నా వల్ల కాదని బలహీనుండి బాబోయ్ అని తన బలహీన గడియను ప్రార్థనా సమయంగా మార్చుకున్నాడు. అందుకనే మరొకసారి పడిపోయే అవకాశం లేకుండా నిలబడ్డాడు. ఆమేన్.
ఆమేన్. అందుకని సాక్షాత్తు దేవదేవుడే ఆ ఒక్కసారి తప్ప దావీదు ఎప్పుడు పాపం చేయలేదని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఒక్కసారి దెబ్బ తిన్నాడు, ఘోరంగా తిన్నాడు, దారుణంగా మిద్దెమించి పడ్డాడు, నడిమిరిగిపోయింది, మంచి ఘటము ఓటికుండగా మారిపోయింది, మహిమేశ్వరం ఒలికిపోయింది, సిగ్గుమాలిన పరిస్థితి అయిపోయింది, ఒంటరిగా విడవబడ్డాడు, మరణమై స్మరణకు రాని వాని వల్ల అయిపోయాడు. ఈ దౌర్బల్యాన్ని గురించి సిగ్గుపడి, అమ్మ బాబోయ్ ఇంకెప్పుడు సాయంకాలం నేను అన్నింటి తిరగకూడదు, ఎవరి వైపు చూడకూడదు, ఈ టైం వచ్చేపాటికి మోకాళ్ళు వేయాలనుకున్నాడు. తన బలహీన సమయాలని ప్రార్థన సమయాలుగా మార్చుకున్న కారణంగా మాక్సిమం రాత్రులు దేవునితో గడిపే అనుభవానికి వచ్చాడు. అందుకనే రాత్రి అలా నిన్ను గూర్చిన కీర్తనయు ప్రార్థనయు నాకు తోడుగా ఉంటేనే కీర్తన రాశాడు. మంచిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాత్రి వేళ నిన్ను గూర్చిన కీర్తనయు ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నాయి. అంటే రాత్రి అంతా కంటిన్యూగా ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే పాటలు పాడతాడు తప్ప పడుకోడేక. ఈ మంచి టైం కాదు, ఇది డేంజరస్ టైం, తేడా ఉంది. బాబో చిన్నప్పటి నుంచి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి అభిషేకం పొంది సింహాలను చంపిన నేనే ఇంత వీక్ అయిపోతే, అమ్మ బాబోయ్ నా బలం సాలేదన్నమాట, నేను కూడా బలహీనపడే ఛాన్స్ ఉందన్నమాట, అలా కుదరదు, ఇంకా బలం పెంచుకోవాలన్నమాట. ఇక సుఖం లేదు, పగలంతా నా బాధ్యతలు నాకున్నాయి, నా పనులు నాకున్నాయి, నేను ఇక రాత్రులు ఎక్కువసేపు మోకరించకపోతే పని అవ్వదని ఒక అవగాహన వచ్చింది. ఇక చీకటి పడితే మోకాళ్ళే, చీకటి పడితే ప్రార్థనే, చీకటి పడితే స్తుతులే, చీకటి పడితే కీర్తనే. పగలంతా చుట్టూ మంది బార్బలం ఉంటారు, సైనికులు ఉంటారు, జనం ఉంటారు. రాత్రి వస్తే పాట ప్రార్థన, పాట ప్రార్థన, ఇంకొక లేదు. అందుకే అడుగుతున్నాను దైవజనులారా, మంద కాపరులారా, రాత్రులు ఏమి చేయుచున్నారు? రాత్రులే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? పగలు చేస్తే దేవుడు విండా? ఎందుకు వినడు? ఎందుకు వినడు? కానీ రాత్రులే శత్రువు మందలో చొరబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఆ టైం, అది శత్రువు ఎక్కువగా పనిచేస్తున్న టైం అది. విత్తువాడు మంచి విత్తనాలనే విత్తుచున్నాడట అయిలారా. కానీ ఏం జరుగుతుంది తెలుసా? పనివాడు నిద్రించినప్పుడు శత్రువు వచ్చి గురుగులేస్తున్నాడంట. నీ విశ్రాంతి కాలములను శత్రువు వాడుకొని నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండవలసిన అవసరత నీకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఆమేన్. ఏం చెప్పాను? ఈ సూర్యాస్తమయాలు సూర్యోదయాలతో మనకు సంబంధం లేదు. మన పగలు వేరు, మన రాత్రి వేరు అని చెబుతున్నాం. అర్థమైన వాళ్ళు ఆమేన్ అనండి. మన సూర్యుడు ఉదయించబోయే సమయం సమీపించిందని చెబుతున్నాను. అరుణోదయం అంటే ఏంటో ప్రారంభ మాటలోనే చెప్పాను. మన ప్రభువుని కల్లార మనం చూసే ఒక రోజు ఉందే, అదే అరుణోదయం. అప్పుడే ఆశ తీరుద్ది, అప్పుడే తృప్తి కలుగుద్ది. అందుకే నేను ఆ పాటలో రాసుకున్నాను. నాకు స్వరకల్పన చేసే తలాంతు కేవలం 5% ఇచ్చాడు, రాసే తలాంతు 100కి 95% ఇచ్చాడు. పాటలు అపరిమితంగా రాసే కృప ప్రభు నాకు ఇచ్చారు. ఎన్నో రాయలేను, ఎందుకులే రాసిన ఉపయోగం ఏముందని రాసిన పాటలు ఇంక ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. స్వరకల్పన లేదు, పాడలేదు. నేనేమో ట్రై చేయను, ఎట్టకట్ట చేద్దాంలే, ఏదోటి చేద్దాంలని. నాకు తెలియకుండా ఒక ఒత్తిడి, ఆత్మ నడిపింపు, ఒక ఫోర్స్ వస్తే తప్ప ఏది చేయను. ఎందుకు చూద్దాం, ఎవడో ట్రూ చేయాలి, నేను చేయకపోవటం ఏంటని కూర్చోను. ఆ విధంగా 2-3 పాటలు ఏవో చేసి ఉంటాను తప్ప ఎక్కువ పాటలు నేను ట్యూన్ చేయలేదు. మరి ఏం చేయాలంటే ఆల్రెడీ ట్యూన్ చేసిన పరిశుద్ధుల పాటలు ఏమైనా బాగా ప్రభావితం చేస్తే వాళ్ళ వెనకాల ఒక శరణం రాసి అందులో పెట్టి పాడేసుకుంటాను. అది కూడా దొంగతనం కాదు, క్రెడిట్స్ అని వారికి ఇచ్చి బాహాటంగా వారిని గనపరిచి సాక్ష్యం చెప్పి మైకులోనే, ఈ స్వరం నాది కాదు, ఈ గలవ నాది కాదు, అక్షరాలు మాత్రమే నాయి, వారి పాటికి వెనకాల రాసుకున్నాను, నాది ఒక భోగి, నాకు ఇంజిన్ లేదు, వారి ఇంజిన్ తగిలించుకున్నానని చెప్పి మరి పాడతాను. దొంగ పని చేయను. ఎవరు పాటుకో నేను రచనా స్వరకల్పన జ్ఞానం అనే పాపం చేయను, చేయను. అసలు సమస్య లేదు, అందులో డౌట్ ఏమో సమస్య లేదు, చేయలేదు. అందులో భాగంగా ఎందుకు చెప్తున్నానంటే, మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే ఒక మంచి పాట, చాలా అద్భుతమైన పాట. ఆ పాట వచ్చిన ప్రారంభంలో అది అపరిమితమైన ప్రాచుర్యం పొందడానికి యథాశక్తి నేను కూడా ట్రై చేసి, నాకు తెలిసిన కొంచెం పాడగలిగే కృపన్న ప్రతి ఒడికి లింక్ చేసి, ఈ పాట చాలా బాగుంది, పాడరా నువ్వని.
ఈ పిల్లడు కొంచెం బాగా పాడుతాడు అనిపించినోడు కల్లా పంపించా. ఆ పాట రాసిన ఎవరు నాకు తెలియదు, ఇప్పుడు దాకా ఇప్పుడు మాట్లాడాల. ఒక్కసారి ఫోన్లో ఎవరో మధ్యవర్తిగా ఉండి అన్న మాట్లాడని ఇస్తే, నాన్న చాలా బాగా రాశారు పాట, మీరు వెరీ గుడ్ అని మెచ్చుకుని. అంతకన్నా ఏం పరిచయం లేదు. చాలా థ్యాంక్స్ అయ్య గారు, నా పాటను మీరు మెచ్చుకున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, వందనాలండి అన్నారు, చాలా సంతోషం బాబు అని చెప్పేసి అన్నాం. ఎంతకన్నా ఏమి లేదు. ఆ పాటకి వెనకాల ఒక చరణం రాసుకున్నాను నేను లాస్ట్లో. ఏమని రాశానంటే, అందులో మొత్తం అంతా పొడుగుంటుంది, అదంతా ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా. నీ కార్యముల్ బలమిచ్చిన, నీ మేలులు తృప్తినిచ్చిన. కార్యాలు జరుగుతుంటే కొంచెం బలంగా ఉంటుంది, మేలులు పొందుతూ తృప్తిగా ఉంటుంది కాదని ఎవరన్నారు? కానీ నిన్ను చూసినప్పుడే నా ఆశ తీరిపోవు యేసయ్యా. అంటే ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని మేలు జరిగినా తృప్తిగా ఉండుద్ది, బలంగా ఉండుద్ది, కానీ ఆశ తీరదు. ఎందుకంటే మన ఆశ అద్భుతాలు కాదు కాబట్టి, మన ఆశ మేలులు పొందడం కాదు కాబట్టి, మన ఆశ మన ప్రియుని కలుసుకోవాలి, ఆయనలో ఏకమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా హల్లెలూయా, హల్లెలూయా? మరలా విసిగిస్తున్నాను అనుకోకపోతే మరలా అడగనివ్వండి. రాత్రులు మీరు ఏం చేస్తున్నారు? నిద్రించు రాత్రి సమయమునందు నిత్యము నా ఆత్మ మేలుకొని, నా తలుపు నొద్ద నిలచియున్నా యేసుని ప్రేమించేదం, నా ప్రియ యేసునిపై ఆనుకోని. మా బ్యాచ్ వాళ్ళు ఎవరు లేనట్టున్నారే. ఈ లేటెస్ట్ పాటలో వస్తున్నాయి సార్ అందరికి. ఆనిముత్యాలన్నీ మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. దేవునికి స్తోత్రం. పుస్తకం చూడకుండా, యూట్యూబ్ని సంప్రదించకుండా, ఇంటర్నెట్ జోలికి పోకుండా, శరణం మీది కిందికి రాకుండా 300-400 పాటలు పడతా నేను. అయితే మధుర స్వరం లేదు కాబట్టి ఎక్కువ తక్కువ పాను, నోరు మూసుకొని మూల కూర్చొని ఉంటాను. పాడే వాళ్ళతో ఏకీపిస్తాను. ఉండిగా బలవంతంగా అరిచి కేకలేసి ఎవరి చెవిలో రక్తం రప్పించను. ఆ సమర్పణది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నీకు ఎక్కువ నన్ను అడగబాకండి. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. మనకి ఏ కృప ఉందో మనం ఏ అవయవమో గుర్తుపట్టి ఆ పని చెయ్యాల. హల్లెలూయా. నా కాళ్ళు కొంచెం బలహీనం, కానీ చేతులు మాత్రం బలంగానే ఉన్నాయి కాబట్టి చేతులతో నడుద్దామంటే చండాలంగా ఉంటుంది. ఏ అవయవం పని ఆ అవయవం చేయాలి. క్రీస్తు శరీరములో నువ్వేంటి, నీ పార్టీ ఏది తెలుసుకో ఫస్ట్. అక్కడ ఉంటే అందం, అందరికీ ఆనందం. కంగారు పనులు చేయబాకు. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. నేను ఎవరు ఏమనరు, తీసుకోకపోతే మానేయండి, నాకు వచ్చిన లాస్ ఏముంది. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు, తినకపోతే వాళ్ళకి లాస్ ఏముంది. అవసరమైతే తిను, అంతవరకే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాత్రి వేళ మీరేమో చేయించున్నారు, చాలా ఇంపార్టెంట్ అది. కలలో రాత్రి వచ్చు స్వప్నములో యెహోవా నరులను దర్శించుచున్నాడు, అయితే వారు దానిని లక్ష్య పెట్టుటలేదు. రాత్రి అంతా దేవునితో డీల్ చేస్తూనే ఉన్నాడంట, నువ్వు పట్టించుకోవట్లా. ఎవడన్నా డీల్ చేస్తున్నాడేమో చూడండి. యేసు రక్తం ఏం చేయి. చాలా మంది అనుకుంటారు ఈ కళలు, ఈ స్వప్నములు, దర్శనములు అసలు సౌండ్ స్లీప్ రావట్లేదు కాబట్టి ప్రార్థించే ముందు ప్రభువా నాకు సౌండ్ స్లీప్ కావాలి. ఏ కళ రావడానికి వీల్లేదు, ఏ దర్శనం ఉండడానికి వీల్లేదు. నువ్వే వాటిని అడ్డుకో. మనస్ఫూర్తిగా పడుకొని పొద్దున్న లేచిన తర్వాత ప్రశాంతంగా చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమన్నా చూపిస్తే చూపి, తెల్లవారు నిద్రలో పాటు చేయబాకు అని యేసు ప్రభునే ఆపేసే మహాప్రబుద్ధులు భూమి మీద ఉంటే నేనేం చేసేది నాయన? కలలో రాత్రి వచ్చు స్వప్నములో ఆయన నరులతో మాట్లాడుచున్నాడు, అయితే నరులు దాన్ని లక్ష్య పెట్టుటలేదు. ఆ టీంలో నీవు ఉంటావా నాన్నా? లేకపోతే నేను నిద్రించితేనే గాని నా ఆత్మ మేల్కొని ఉన్నది అని అనుభవం ఉంటావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం ఉంటుంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కాబట్టి ఇది నిద్రపోయే సమయం కాదని తెలిసి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంధకార సంబంధమైన కీళ్ళు విసర్జించి తేజ సంబంధమైన తోపకనములు ధరించుకొని పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. కొద్దిమంది ఆమేనన్నారండి. హల్లెలూయా. రాత్రులు నీ వస్త్రధారణ ఎలా ఉంటుందో పగలు అలాగే ఉంటుందా? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలన్నాడుగా. మరి ఇప్పుడు ఆ మర్యాద ఎప్పుడు పాటించాలి మనం? వాక్యం ఏమంటుందంటే రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపమైపోయింది, ఇక సరిపెట్టేయి. అమర్యాద చాలు, రిలాక్సేషన్ మూడు చాలు, రెస్ట్ మూడు చాలు, స్లీపింగ్ మూడు చాలు. అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమని యుద్ధోపకరణములు ధరించుకొని పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకో, యుద్ధోపకరణం ధరించుకో, సిద్ధపడిపో. పగలు సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. పగలు కారణమైన సూర్యుడు రాబోతున్నాడు, నీతిస్తునుడు ఉదయించబోతున్నాడు. అదిగో ప్రభు తన మహాశక్తితో బయలుదేరుతున్నాడు. 19వ కీర్తనలో తన పదమందు రథమందు పరుగెత్తనుల్లసించు సూర్యుడు వలె ప్రభు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాత్రి వేళ కేవలం ఆదమరిచి నిద్రపోయే వేళ కాదు. ఈ ఒక్క పాయింట్ తీసుకోగలిగితే నా ప్రయాస వ్యర్థం కాలేదని సంతోషపడతాను. ఇంకేం లేదు. ఇక మనం ఇచ్చిపుచ్చుకునే కూటం కాదుగా. ఏసు రక్తం ఏం చేయం, కంప్లీట్గా భోజనం కూటం ఇది. ఫస్ట్ భోజనం ఆత్మీయ భోజనం, రెండో కూటం అయ్యగారు భోజనం పెడతారు. రెండుటికి ఏం డోకా ఉండదు. ఇంక ఇచ్చిపుచ్చుకుంటే ఏమి లేవు. ఇక ఏసు రక్తం ఏం చేయం. ఏమైనా ఉన్నాయా? ఎందుకు కంపెనీ సైలెంట్గా ఉన్నారు? ఏసు రక్తం ఏం చేయం. అట్లాంటి కోటాలు ఏం రానయ్యో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వాక్యం చెప్పుకెళ్ళిపోయి వెనకాల మేము పంచుకున్నామని కోటాలకు పంచు. అట్లాంటివి ఉన్నాయి కొన్ని. అన్న నీకు ఎందుకే, నువ్వు వాక్యం చెప్పి వెళ్ళిపోయి మేము చూసుకుంటాం. నేను చివరి దాకుండి అన్నీ చూసి వెళ్తాను. నేనేం బాగున్నట్ట. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళనా? నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి వేళ కొందరు గొర్రెల కాపురులు మెలకువ కలిగి ఉన్నారట, తమ మందలు కాచుకుంటున్నారట, పొలములో ఉంటున్నారట. దైవజనుడా నీవేమి చేస్తున్నావు? ఈ కాలం అంతా రాత్రి కాలమే. అది నా పాయింట్. పగలు సమీపంగా ఉంది. నేను ఆరంభం నుంచి మొత్తుకునే పాయింట్, సూర్యోదయము సూర్యాస్తమయంతో సంబంధం లేదు అని చెప్తూనే మాట్లాడుతున్నాను నేను. మీరు ఆ పాయింట్ని పక్కన పెడితే మరి లింక్ తగ్గిపోయినట్టు ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి బొంత మొత్తం గుట్టేసాడంట. గట్టిగా లాగేస్తే మొత్తం వచ్చేసింది. ఎందుకంటే ఈ చివరి ముడియలేదాడు. కుటుంబం అంత అందంగా ఏడిచింది. ఈ మొత్తం సందేశంలో లింకు ప్రధాన పాయింట్ ఏంటో ప్రధాన పాయింట్? సూర్యోదయాలు సూర్యాస్తమయంతో సంబంధం లేని కాలం గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక ముడేసుకోకపోతే మొత్తం యువతలకు వచ్చేస్తుంది దారం. దాన్ని ప్రమేయం అంటాడు ఆర్థిక భాషలో. సప్లై గురించి డిమాండ్ గురించి మాట్లాడితే సప్లై పెరిగితే డిమాండ్ తగ్గును, సప్లై తగ్గితే డిమాండ్ పెరుగును. ఇన్ని ఒక ప్రామాణిక ఆర్థిక సూత్రం. అయితే దీనికి ఒక ప్రమేయం ఏంటంటే మిగతా పరిస్థితులు మారనంత వరకు అనే ప్రమేయం పెట్టాలి అక్కడ. ఎందుకంటే కొన్నిసార్లు సప్లై పెరిగితే కూడా డిమాండ్ పెరగవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇవన్నీ ఇప్పుడు ఆర్థిక పాఠాలు చెప్పే కూటం కాదు. దేవునికి స్తోత్రం. కొద్ది గొప్ప మీరు తెలిసిన వాళ్ళే ఆ మాట చెప్తారంటే ఆర్థిక విషయాలు ఎక్కువ తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎవరంత అమాయకంగా లేరు. ఆత్మీయ విషయాలు కొంచెం డల్గా ఉన్నా ఆర్థిక విషయాల్లో చాలా పటిష్టంగా, ప్లాన్డ్గా, పకడ్బందీగా, అస్సలు ఏ రక్తం వేయం, అస్సలు అంత గట్టిగా ఉన్న వాళ్ళు కుప్పలు తెప్పలు బొమ్మ మీద ఉన్నారు. అందుకని ఆర్థిక అభివృద్ధికి 7 సూత్రాలు 3 మీటర్లు కోటాలు వద్దురా బాబోయ్, అందరికి తెలుసు. ఆత్మీయ పాఠాలు చెప్పుకుందాం అంటాను నేను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న పిల్లోడి చేతికి బిస్కెట్ ఇచ్చి మళ్ళీ చెప్తా అమ్మా నాదంటాడు. దాచుకోవటం ఎవడికి నేర్పక్కర్లా, జనాలకు ఫుల్ వచ్చు.
అసలు ఉన్నదే స్వార్థం టన్నుల కొద్దీ ఒక్కొక్కళ్ళు. కనుక దోచేయి దాచేయి దానికి ఒక స్కీము కూటం అక్కర్లా. పంచిపెట్టి అంటానికే కూటం కావాలి, ఖర్చు అయిపో అంటానికే కూటం కావాలి, త్యాగం చెయ్యి అంటానికే కూటం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి గడిచిపోయి పగలు సమీపంగా ఉంది. రేపో మాపో ప్రభు రాబోతున్నాడు. ఇది నిద్రపోయే కాలము కాదు, ఇది విశ్రాంతి కాలము కాదు. ఇదిగో ప్రభు వద్ద నుండి విశ్రాంతి కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు చెబుతూనే ఉన్నాడు. ఒక మాటను మంచిగా తీసుకోండి. రాత్రి వేళ నువ్వు రాసుకొని నోట్సులో, నాకు నిద్ర సమయం కాదు, నాకు విశ్రాంతి సమయం కాదు, నేను మేల్కొని ఉండవలసిన సమయం, ప్రార్థన చేయవలసిన సమయం. ఆమేనన్నారా? ఆమేనన్నారా? 134వ కీర్తన 1వ వచనములో యెహోవా సన్నిధిలో రాత్రి నిలుచుండు సేవకులారా అని పిలిచాడు. గుర్తుందా మీకు? చాలా మంది సేవకులు ఉన్నారు, కానీ ప్రత్యక్షత ఎవరికంటే రాత్రులు నిద్రగాచేవాడికి. స్తోత్రం అంటలా. ఇప్పుడు 134వ కీర్తన దొరకంటావా? ఈ తిప్పలంతా ఊరుకోండి. చిన్న కీర్తన అది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడేసే మీకు అది లెక్కే ఉంది. 134వ కీర్తన ఏమన్నాడు? యెహోవా సన్నిధిలో రాత్రి నిలుచుండు సేవకులారా. చాలా మంది సేవకులు ఉన్నారు, కానీ రాత్రి నిద్రగాసేవాడు ఎవడో? స్తోత్రం చెప్పండి. అందరూ నిద్రపోగానే డ్యూటీ ఎక్కేవాడు కావలివాడే సుమా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రులు ఒక్కడే పిచ్చోళ్ళకు రోడ్ల మీద తిరుగుతుంటాడు, ఒక్కడే విజులు ఊదుకుంటూ ఉంటాడు, గేట్ల మీద కొడతా ఉంటాడు, కుక్కలు వస్తే జాగ్రత్త పడతాడు, దొంగలు వస్తే ఆయుధాన్ని కలిగి ఉంటాడు. అయ్యో, ఎవడైనా అక్రమకారుడు కనబడితే రికార్డ్ చేస్తాడు, ఎవడైనా పారిపోతున్నట్టుంటే చేస్తాడు, ఎవడైనా ప్రమాదకరంగా మారితే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తాడు. ఈ తిప్పల్ని మొత్తం సమాజం పడుకొని ఉండగా ఒక్కరి కావలివాడు మాత్రమే చేస్తాడు. ఆ కావలివాడు నీవేనని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కావలివాడా, వేల ఎంత అయినదని షేయూరులో ఒకడు అడుగుతున్నాడని వాక్యం చెప్తుంది. వేల ఎంత అయింది అంటే ఈ కాలములు సమయముల గురించి ప్రపంచానికి చెప్పగలిగిన వాడు ఎవడు? కావలివాడే. ఎవడా కావలివాడు? నీవే. ఆ కావలివాడు ఎవడు? నీవే. ఏమిటో క్రిస్మస్ అంట, కేకులంట, ఓరి తిండిపోడుగాను. ఎన్నడు కేక్ తినలేదా? ఎన్నడు చికెన్ తినలేదా? ఎన్నడు బిర్యానీ తినలేదా? అసలు తినని రోజులే తక్కువ కదరా నాయన. తినని రోజులే తక్కువ, తిన్న రోజులే ఎక్కువ కదా. నిజమాడితే నిష్ఠూరమేగా అన్నాడు పెద్ద మనిషి. గమనించారా ఈ మాటలు? నేను అన్నాను, చికెన్ మనకు పండగ, బిర్యానీ మనకు పండగ, కేక్ మనకు పండగ. ఎవరికంటే సండే స్కూల్ రేంజ్లో ఉండటం వచ్చే పనికి మళ్ళీ పని. అది అసలు మనకు లెక్కే కదా. ఎన్నోసార్లు వద్దని తోసేసాం మనం. అదేం పండగ మనకు? అది మన పండగ ఏంటి తెలుసా? ఈ మట్టి బ్రతుకులో నుంచి, వ్యర్థమైన జీవితంలో నుంచి ఒక చీకటి జీవితాన్ని వెలిగించగలిగితే అది పండగ. నాకు ఈ ఊరి పేరంటే చిన్నపాటి అసూయ ఉంటుంది. ఈ పేరులోనే వెలుగుంది, యేసు రక్తం వేయించి. బాబా, సరైన ప్లేస్లో ఇద్దరు అయ్యగారులు కట్టేశారు నా మందిరం అని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమంటే రోడ్డు మీద వెళ్తున్నా, ఒకటేమో చీకటి గూడెం, వాడు ఊరి పేరే చీకటి గూడెం. వాడు ఎట్ట పెట్టారో నాకు బాధ. కరెంట్ లేనప్పుడు కోపం వచ్చి పెట్టుంటాడు, అది పర్మనెంట్ రెవెన్యూ రికార్డ్స్లో ఫిక్స్ అయిపోయింది. ఆ ఊరి నిండా దీపాలు ఏమన్నాయి కదా, దాన్ని మారుతున్న పేరు పూర్వం పెట్టారండి. పరిస్థితిని బట్టి కోపం వచ్చో చిరాకు వచ్చో, యాడికి వెళ్తా శేఖర్ కూడా వెళ్తున్నామని కోపం అనుంటాడు. పెట్టారు బోర్డు, రెవెన్యూ రికార్డులో రాసి పెట్టేశారు. ఎందుకు పెట్టారో పేర్లు, కొన్ని పెంటపాడు, దొడ్డి పట్ల. ఏటా నామకరణం చేసే కృప ఆదాముకున్నట్టుగా ఎవరికి లేదు సార్. నాకు జాలేసేది. అరే ముష్టికుంట, సున్ని పెంట, ఏగల పెంట, దోమల పెంట, అన్ని పెంటలే. ఊరు పేర్లు వరుసగా పెంటలే.
నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా రాజశేఖర గారు చనిపోవాలా, ఆ ఏరియా ఆ ప్రాంతాలను వరుసగా ఊరి పేర్లు సున్నిపెంట, ఈగలపెంట, దోమలపెంట, పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. ఎవరు పెట్టారు నామకరణం అంటే చేయబాకండి అయ్యా. ఆ కృప ఎవరు ఒకరికి ఉంటుంది, ఆదాము కొన్నంత లేకపోయినా కొంచెం మంది ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేయండి. అది పెట్టుకుంటే ఆ పేరు. బొబ్బిలి దగ్గర వరుసగా 3 పేర్లు, పాచిపెంట, కొత్త పెంట, పాత పెంట. ఏదన్నా పెంటే కదరా, ఎందుకంత పెట్టావు? ఆ పెంటలన్నింటిలో పరిచయం చేశాను నేను. ఏం చేయను? పాచి పెంట, కొత్త పెంట, పాత పెంట, మరు పెంట. ఆహా, ఇంక లేవు నాయన అంటే మరి లేవని అవే. సరే, నేనేమన్నానంటే నామకరణం చేసేది కూడా ఒక తలాంతేనండి. ఎవరు ఒకరికి ఇచ్చేయండి, ఎవరు పడి తల పెట్టబాకండి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పారా? ఆ ఉద్యమం అట్లుంటుంది. ఒక బాబు పేరు రెవల్యూషన్ అని పెట్టాడు ఆయన. తెలుగులో ప్రార్థన గ్రంథం అని, రెవల్యూషన్ అని ప్రార్థన. అదేంటంటే నేను ప్రార్థన గ్రంథం ధ్యానిస్తుండగా ఆ టైంలో పుట్టాడు, అందుకని రెవల్యూషన్ అని పెట్టాడు. నా నోరు కుదురుగుండి చావక ఇంకా నయం వేలాపాక్యాలు పుట్టిన చదివినాడు పుట్టలేదు. ఇంకా సీరియస్గా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లైవ్ ఆయన్ని మళ్ళీ ఇంటి కనుక నా మీద అరుతాడు మళ్ళీ. స్తోత్రం. ఎందుకంటే కొన్ని తలాంతులు కొంతమందికి దేవుడు ఇచ్చాడు సార్, వాళ్ళని వాడుకోవాలంతే. వాళ్ళకి కుదురుద్ది, అది వాళ్ళకి వదిలేస్తే బెటర్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొత్తగూడెం తెలుసా మీకు? కొత్తగూడెం కొన్ని వందలు ఉన్నాయి కానీ పెద్ద కొత్తగూడెం అదే, భద్రాద్రి దగ్గర ఉన్నది. ఆ ఊరికి ఎంట్రన్స్ లో పాత కొత్తగూడెం అని ఉంటుంది, తర్వాత కొత్తగూడెం. ఇది ఏంది? ఇది కొత్తగూడెమా పాతగూడెం అని అడిగితే పాత కొత్తగూడెం అన్నారు. మీరు తప్పుగా పలుకుతున్నారేమో ఒకసారి చూడండి సార్ అంటే, నువ్వు వచ్చి మాకు చెప్పేది ఏంది తప్పని, ఇదే కరెక్ట్, పాత కొత్తగూడెం. మరి పాత ఉన్న కొత్తగూడెం ఎట్టయిద్ది అంటే, నువ్వు మాట్లాడబాకు అడరాయి అన్నాడు. ఎందుకు పెడుతున్నారు మరి నాకు తెలియదు నాయన. ప్రభుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. హల్లెలూయా. ఇన్ని ముచ్చట్లు ఎందుకు వచ్చినాయంటే ఈ వెలుగు గురించి. మీరు నిజముగా భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నన్ను ఎల్ సురేష్ గారు 2005, 2006 ఆ టైంలో ఉన్న ఆ ఊరు విజయవాడ దగ్గర వెలగలేరనే ప్రాంతం తీసుకెళ్లారు. అక్కడ సభలు పెట్టి నన్ను ప్రసంగికుడిగా పిలిచారు. ఆ రాత్రి ప్రసంగం అంతా వెలగలేరని టైటిల్ చూసి, ఎవరు చెప్పారు మీరు వెలగలేరని, మిమ్మల్ని వెలిగించడానికి యేసుప్రభువు వచ్చాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా పరిచర్లో ఒక సేవకుడు ఉన్నాడు తాడేపులోడు దగ్గర, ఆడు సేవ చేస్తున్న ఊరి పేరు పడాల. ఆ ఊర్లో వాక్యం చెప్పాను, మీరు పడాలని ఆడు కోరుకుంటున్నాడు, కానీ మీరు లేవాలని యేసే కోరుకుంటాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు కూడా పద్దాకి ఎక్కడి నుంచి, మీరు ఎవరంటే పడాలి ఏంటే వద్దు, మీరు లేవాలి. ప్రభుకు స్తోత్రం అనండి. ప్రభునందు పిల్లారా, రాత్రి వేళ మీరేమి చేయుచున్నారు? సూర్యోదయ సూర్యాస్తమయాలతో సంబంధము లేని ప్రవచన కాలములను గురించి మీతో మాట్లాడుచున్నాను. అందుచేత ఆయన సన్నిధిలో రాత్రి వేళ మెలకువగలిగిన వారు కావాలి, నిద్రగాచేవారు కావాలి, ఆయన సముఖమందు రాత్రి నిలుచుండు సేవకులు కావాలి. నిర్గమకాండ 31లో కూడా దేవుడు మాట్లాడుతూ, సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యాజకులు తైలమును తీయవలెను అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 7 ప్రదీపములో తైలము తగ్గిపోకుండా, దీపమారిపోకుండా, మందిర సంబంధమైన గుడార సంబంధమైన పరిచర్యలన్నీ చేయుటకు చాలినంత వెలుగు లభించున్నట్లుగా ప్రదీపములలో నూనె తక్కువ కాకుండా రాత్రి మొదలుకొని ఉదయం వరకు తైలము తీసే సేవకుడిగా యాజకుడు ఉండాలని బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం అనే దీపవృక్షం ఆరిపోకూడదు కదా, సంఘం అనే దీపవృక్షం చల్లారకూడదు, తెల్లారిపోకూడదు కదా. మీరు పరలోకములో ఉన్న దేవుని గుడారమును చూస్తే అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది బిడ్డలారా. ఏమని ఉంటుందంటే, జకర్యా గ్రంథం 4లో 2 వ్యక్తులట
దీపములో తైలమును పోస్తూనే ఉన్నారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు తైలము పోస్తూనే ఉన్నారటండి. ఎందుకు తైలం పోస్తూ ఉన్నారు? పోసిన నూనె ఖర్చు అవుతుంది గనక. అంటే నూనె ఖర్చు అవుతుంటే ఎవరు కావాలి? మళ్ళీ తైలమును తీసేవాడు కావాలి. ఈ చీకటి లోకములో సంఘమనే దీపం వెలగాల వద్దా? హలో, వెలగాల వద్దా? వెలిగితే నూనె ఖర్చు అయిద్దా లేదా? మరి ఎప్పటికప్పుడు నింపేవాడు కావాలా వద్దా? ఆ నింపే డ్యూటీ సంఘంలో ఎవరికప్పు చెప్తాం మనం? దైవజనులముగా బాధ్యత మనమే భుజానేసుకోవాలి. సంఘం అనే దీపం ఆరిపోకుండా బాధ్యత మనం తీసుకోవాలి. అందుకనే యాజకుడు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు తైలమును తీయువాడై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. రాత్రి వేళ మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మొదటి మాట మెలకువగా ఉండాలని, ఆమేన్. రెండవ మాట మర్యాదగా నడుచుకోవాలని, ఇక నిద్ర టైం అయిపోయిందని గుర్తుపట్టాలని, తేజస్ సంబంధమైన ధూపకర్మములు గమనించుకోవాలని, అది ప్రార్థనా సమయంగా మార్చుకోవాలని, మెలకువగలిగిన వారముగా ఉండాలని. ఈ మాటలన్నీ మర్చిపోయారా ప్రియులారా? దయతో మర్చిపోకండి. ఇవన్నీ ఇంటర్నెట్లోనూ అక్కడెక్కడ ఏరుకొచ్చినాయి కాదు. యేసయ్య కాళ్ళ దగ్గర కనిపెట్టి పొందుకున్నటువంటి కృపా వాక్యాలు. నిర్లక్ష్యం చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును మనం శ్రద్ధగా చూడగలిగితే రాత్రి వేళ మనం ఏమి చేయాలో తేటగా తెలియపరచబడతా ఉంది. మందను కాచుకోవాలి. చెప్పండి. రెండో మాట, మొదట మనం మెలకువగా ఉండాలి. మొదట నిద్ర కాచుకోవాలి. మొదట దేవుని స్వరమును వినే ఈ కృపలన్నీ రాత్రి వేళ అనే పాయింట్లో ఫస్ట్ది కాపరే మనమే. మనం మెలకువగలగాలి, మనం నిద్ర చేయించాలి, మనం దర్శనాలు చూడాలి, మనం ప్రార్థన చేసుకో, ఇవన్నీ మనవి. రెండో పాయింట్, పొలములో ఉండి అనండి, అనండి దైవజనులారా. ఇది రాత్రి కాలమేనని మనం చెప్పుకున్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక ఉదయాస్తమయాలతో సంబంధం లేకుండా ఇది తెల్లవారుటకు వేచి ఉన్న రాత్రి కాలమే. ఆమేన్. మరి ఈ రాత్రి కాలములో మనం ఎక్కడ ఉండాలట? పొలములో ఉండాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. పొలములో ఉండాలి, సంఘములో ఉండాలి, దేవుని రాజ్యములో ఉండాలి, సేవలో ఉండాలి. ఇంతకు మించిన వ్యాపకాలు మనకొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ కలిసి మేడగదిలో దేవుని బిడ్డలారా పస్కా సిద్ధపరచబడిన గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండగా ప్రభు రొట్టెను ద్రాక్షరసమును ముంచి ఒక్కొక్కరికి ఇస్తూ ఉండగా అంత అర్ధరాత్రి వేళ ఇంచుమించు 12 గంటల సమయం వేళ యేసు వద్ద రొట్టెను పుచ్చుకొని ఇస్కరియోతు లేచి అన్న కైపై ఇంటికి వెళ్ళిపోయాడట. రాత్రి 12 గంటలకి ఏమిటి వ్యవహారం? చీకటి సమయములో, రాత్రి సమయములో అందరూ యేసయ్య పాదాల దగ్గర ఉంటే ఒక్క ఇస్కరియోతు మాత్రమే ఎవరు డబ్బులు ఇస్తారో వారి దగ్గరికి వెళ్ళాడు. ఇది సేవ చేసే కాలం కాదా? పొలములో ఉండే కాలము కాదా? కాపాడుకునే కాలము కాదా? మెలకువగలిగిన కాలము కాదా? నిద్ర కాచేది, మెలకువగా ఉండేది డబ్బు సంపాదించుకోవడానికి అండి. ప్రభు దగ్గరుంటే ఆత్మ, ప్రభు దగ్గరుంటే అభిషేకం, ప్రభు దగ్గరుంటే ఆశీర్వాదం, ప్రభు దగ్గరుంటే ప్రత్యక్షత. ప్రభుని వదిలేస్తే డబ్బు. ఒక్క క్షణం ఆలోచించుకుని వదిలేశాడండి ప్రభు దగ్గర. ఆర్థిక ప్రయోజనం కోసం దేవుణ్ణి వదిలేస్తావా? అలాగే నీ పేరు యేషావు కదా, నీ పేరు ఇస్కరియోతు కదా, నువ్వు దైవజనుడు ఎలాగవుతావు? ఏలియా తర్వాత ఎలీషా సేవ చేశాడు. ఎలీషా తర్వాత గెహాజీ ఆ పాకానికి రావాలి. అందుకని ఏమన్నాడు? ద్రవ్యమును ఆస్తులను సంపాదించుకుంటకి ఇది సమయమా అన్నాడు లేదా? మరి అది ఏ సమయం? దైవజనుని కనిపెట్టుకునవలసిన సమయం. అదే సమయం ఎలీషా గారు పొందుకున్నట్లే నేను కూడా ఎలీషా వద్ద 2 అభిషేకమును పొందవలసిన సమయం. ఆమేన్. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా
14 అద్భుతాలు చేశాడు కదా, నేను ఇప్పుడు ఏకంగా ఈసారి 28 చేయాలని ప్రిపేర్ అయిపోవాలి కదా. గట్టిగా మాట్లాడరే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క తరములో సేవ ప్రబలినట్లుగా కనబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాము కాలములలో మెల్లిమెల్లిగా క్రమంలో దీవించబడ్డారు. ఇస్సా కాలంలో 100 పంట వచ్చింది. యాకోబు దగ్గర నుంచి కరువు స్టార్ట్ అయింది. ఆ తర్వాత బానిసలైపోయేవారు. మోషే కాలములో విమోచించబడ్డారు. యెహోషువ కాలములో స్వాస్థ్యములు పొందారు. ఇలా క్రమక్రమంగా ప్రభ వెలుగుతోంది వ్యవహారం. ఇక తగ్గడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి మనము కోల్పోయిన సమస్తమును తిరిగి సాధించి పెట్టాడు. తిరిగి లాక్కొచ్చి మన చేతికి ఇచ్చాడు. రాజ్యముని చేతికి ఇచ్చిన తండ్రికి ఇష్టమైందని చెప్పి మరి ఇచ్చాడు. మనము కాపాడుకొనవలసిన వారమే కానీ పోగొట్టుకొనవలసిన వారం కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్న మాటలు గుర్తుందా? రాత్రి వేళ మొదట మనం మెలకువ, మన ప్రార్థన, మన భక్తి, మన హృదయం, అది ఫస్ట్ పాయింట్. 2, ఇంత చేస్తూనే వ్యక్తిగతాన్ని మాత్రమే కాచుకొని సంఘాన్ని వదిలేస్తే కాదు. పొలములో ఎక్కడున్నావు నువ్వు? పొలంలోనే ఉన్నావా? విదేశీ డబ్బు దగ్గర ఉన్నావా? రాజకీయాల దగ్గర ఉన్నావా? నయమాను రథం వెనుకున్నావా? అన్నా కైపా మందిరం దగ్గర ఉన్నావా? ఎక్కడున్నావు? వారు రాత్రి వేళ పొలములో ఉన్నారు పిల్లారా. హల్లెలూయా. కొంచెం అటు ఇటుగా ఉన్నారా? తిరుపతిలో ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడు. చాలా మంచి సేవకుడు. అనేక సంవత్సరాలుగా తమ్ముడు పీటర్ అక్కడికి వెళ్ళి వారిని బలపరుస్తున్నాడు. నన్ను కూడా ఒకసారి వాళ్ళు పిలిచారు. అయితే ఆ సేవకుడు తన కొడుకు సేవ చేయటం లేదు, ఉద్యోగం చేసుకుంటానంటున్నాడని నాతో చెప్పి బాగా కన్నీరు పెట్టుకున్నాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత పెద్ద గొప్పగేమి లేదు. ఆ స్థితిని బట్టి ఉద్యోగం చేస్తేనే సంతోషపడాలా. కానీ ఆ తండ్రి గారు చూడయ్యాడు, ఎంత చెప్పినట్లేదు. సేవకు సమర్పించాను, సేవలోనే పెంచాను, అది ఏ పొరపాటు ఏ బలగింత లేవు కానీ ఉద్యోగం చేస్తానంటున్నాడు. చూడయ్యా అని నా దగ్గర బాగా దుఃఖపడితే వాడి ముఖం చూస్తే కొంచెం సీరియస్గా ఉంది. సర్లే విడితే అవునంటే లేనిపోని తగ్గువని నేనేమనకుండా సైలెంట్ కూరుకొని నన్ను ఆ పరిచయం అయిపోతే రేణుగుంట విమానాశ్రయానికి కారులో దిగబెడితే, నువ్వు తప్ప ఎవడు రావద్దులా, కారులో నువ్వు ఒక్కడవే రా అని చెప్పేసి ఆయన తెచ్చుకొని చెప్పురా ఏంట్రా నీ గొడవ గోత్రం అని మెల్లిగా మొదలేసి నువ్వు ఎందుకురా ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, నాన్న సేవ చేయమని ఏడుస్తున్నాడు కదరా, నాన్నగారిని అట్లా ఏడిపించబాకరా అని మెల్లిగా మొదలెట్టాడు. కారు పక్కన ఆపి భయంకరంగా ఏడుస్తున్నాడు. సారీరా, నేనేమో నిన్ను బాధ పెడితే, నా ఉద్దేశం అది కాదురా, నాన్న బాధపడుతున్నాడు చెప్పాను అంతేగాని. కుమిలి ఏడ్చాడు. వాడు ఏడ్చి అన్నాడు, అయ్యా నేను ఉద్యోగం చేసేదే నాన్న కోసం అయ్యా అన్నాడు. ఏం నాన్న అంటే, మా నాన్న చిన్నప్పటి నుంచి కడుపులుంటే తను ఎప్పుడు చూడలేదయ్యా, మాకు పెట్టడమే సరిపోయేది కాదు. ఈరోజు మీరు అంత జనం చూశారు కానీ ఈ రోజుకి ఖర్చులకు సరిపడా కానుక రాదయ్యా, చాలా ఇబ్బంది పడతాడు నాన్న. దాదాపు మేము యవ్వనస్తులం ఎవరికి నాన్న ఎప్పుడు కడుపున తినలేదు, ఎప్పుడు సగం ఆకలే. కొంతకాలమైనా నాన్నకు మంచి అన్నం పెట్టాలని డ్యూటీకి వెళ్తున్నాను, ఇంకేమీ లేదయ్యా, నాకు భారమేనయ్యా, సేవ అంటే ఇష్టమయ్యా అని వాడు ఏడుస్తుంటే నేను వాడి దుఃఖాన్ని కంట్రోల్ చేయలేక ఆశ్చర్యపోయాను. నాన్న ఆకలి తీర్చాలని కష్టపడుతున్న పిల్లోని చూసి సంతోషపడాలో, సేవకు రావట్లేదని ఏడుస్తున్న మా నాన్న దుఃఖంతో ఏకీపించాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో ఉన్నాను నేను. ప్రభువా, నా జ్ఞానము నా తెలివి సరిపోవట్లేదు, నువ్వేదైనా ఒక మంచి ఆలోచన ప్రభువా, నా నోటికి ఒక మాట అందించు ప్రభువా అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అప్పుడు నాన్న, ఇంత మంచి కొడుకువి అందరి తండ్రులకు ఉంటే చాలా బాగుండు నాన్న అని చెప్పి అన్నాను. అదేం లేదులే అంకుల్ అని వాడు మెల్లిగా తేరుకున్నాడు. నేను చెప్పాను, నువ్వు చాలా మంచోడు కదా, నువ్వు మంచోడువా, మీ నాన్న కూడా మంచోడేనా అన్నాను. మా నాన్న చాలా మంచోడని బాబు. మీ నాన్న మంచోడా, యేసుప్రభు కూడా మంచోడేనా? అయ్యో యేసుప్రభు ఇంకా చాలా మంచోడు అన్నాడు. మరి మీ యేసుప్రభు తలుచుకుంటే మీ నాన్నకి అన్నం పెట్టుండేవాడా, పెట్టలేకపోయాడంటే, ఆయన తలుచుకుంటే ఎందుకు పెట్టలేండి, పెడతానన్నాడు. పెట్టలేదు కాబట్టి చెడ్డోడు అంటామన్నా. అయ్యో అలా కాదనయ్యా బాబు అన్నాడు. అంటే మీ నాన్నకు ఒక ముద్ద అన్నం పెట్టగలిగి ఉండి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో దేవుడు ఉపవాసాలతో జాగరణాలతో మీ నాన్నను ఉంచాడు. నాన్న ముద్ద అన్నం పెట్టుకోలేక కాదు కదంటే ఆ మాటతో వాడే నిజమే,
దేవుడు పెట్టగలుచుకుంటే పెట్టగలడు. ఆహారము కంటే పానము కంటే మించింది ఏదో మీ నాన్నకి దేవుడు ఇచ్చాడు నాన్న, మీ నాన్న ద్వారా ఏదో చేస్తున్నాడు రా దేవుడు అంటే, వాడు సేవలో జరిగిన ఘనకార్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను చెప్పాను, నాన్న నువ్వే చెప్తున్నావు కదరా తిండి తినకుండా ఇంత ఘనమైన సేవ చేశాడని. దేవుడు కావాలంటే పెట్టగలడు కానీ దేవుడు ఎందుకో ఆపాడని. ఇప్పుడు చెప్పు, దేవుడే ఎందుకో ఆపాడు అన్న మాట నీకు అర్థమైతే నువ్వు కష్టపడి దేవుడు ఆపిన దాన్ని నువ్వు కంటిన్యూ చేయగలవా అన్నాను. అంటే అయ్యి బాబోయ్ అన్న కష్టమే, నాకు డౌట్ అవుతుంది అన్నాను. అప్పుడు చెప్పాను, కొడుకా నా మాట వినరా, పచ్చి పచ్చి వేశ్య కూడా డబ్బు సంపాదిస్తుందిరా, కనుక పరిశుద్ధుడే ఒక దైవజనుడే కదరా ఆత్మలు సంపాదించేది. దైవజనులు కూడా డబ్బులోనే పడితే ఇంకెవర్రా ఆత్మలు సంపాదిస్తారు అని నేను కూడా చాలా దుఃఖపడితే వాడు ఏడ్చి సరే అని ఆలోచిస్తానన్నాడు. నన్ను ఎయిర్పోర్ట్లో దింపాడు, వెళ్ళిపోయాడు. అది జరిగిన కొన్నాళ్ళకే వారంట్లో హోసన్నా మందిరంలో అయ్యప్పజే పెట్టుకోవడానికి వారిని అనుమతి అడిగితే వారు దేవుని ప్రేమను బట్టి ఆ మందిరాన్ని ఇచ్చారు. అందులో అయ్యప్పజే జరిగింది. నేను వచ్చేపాటికి ప్రార్థనలు అవుతున్నాయి. మెల్లిగా మందిరంలో ప్రవేశిస్తుంటే ఆ గుమ్మం కాడ కూర్చున్నాడు వీడు. నేను రాగానే లేచినబడి అన్నయ్య వందనాలు అన్నాడు. ఒక క్షణం ఎక్కడో చూశాడు ఈయన్ని, చూడగానే అన్నయ్య నేనన్నయ్య గుర్తుకొచ్చింది. రేయ్ ఇది సేవకులు కూడా నువ్వెందుకు వచ్చావు ఉద్యోగస్తుడివి అన్నాను. అనగానే గట్టి పట్టుకొని వెళ్ళి వెంటనే రిజైన్ ఇచ్చేసానుగా. నిజమా అంటే వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్నాడు. నిజమేనయ్యా రిజైన్ చేసాడు. ఉద్యోగం పోయింది, డబ్బులు పోయిన విచారణ నాన్న ముఖం వెలిగిపోతుంది. నిజమేనయ్యా రిజైన్ చేశాడు, ఏదో తాగుడు మానేశాడు చెప్పినట్టు చెప్తున్నాడు. ఆయన ముఖం అంత సంతోషంగా కనపడుతుంది. దైవజనులు కష్టాలను కూడా ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకు యేసయ్య అంటే ప్రేమ, సేవ అంటే ప్రాణం. డబ్బులు ప్రతిఫలమే, డబ్బే కావాలనుకుంటే దైవజనుడు అంత అమాయకులు ఉన్నారు సార్ భూమి మీద. మరి అడుక్కునేవాడు 1000 రూపాయలు తెత్తడానికి దరిద్రానికి సాయంత్రానికి ఏసు రక్తం ఇచ్చేయం. ఎంత కానోడు ఎవడన్నా సేవకుడు తెచ్చుకోలేరా? నేను ఒకసారి మా వైజాగ్లో అదే చెప్పాను సంఘంలో, నేను విపరీతంగా చదవకపోయినా పిల్లగాలికి ట్యూషన్ చెప్పాను, చదివైనా వచ్చు కదా. దరిద్రానికి ట్యూషన్ సెంటర్ పెట్టుకుని 1 లక్ష రూపాయలు సంపాదించేస్తాను నెలకి. డబ్బు ముఖ్యం కాదురా, వద్దనుకొని సేవకు వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఎందుకో చెప్పట్లేదు. ఆమేన్. 11 మంది ఆయన పాదాల దగ్గర ఉంటే ఒక్కడు 30 రూపాయల కోసం వెళ్ళిపోతాడండి. ఎంత ఘోరం అండి ఇది. 30 రూపాయలు. ఆ ఎన్ని రోజులున్నాయి 30 రూపాయలు? ఒక్క పూట ఉన్నాయి. తీసుకెళ్ళి నేలకేసి కొట్టి ఊరు పోసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సార్? ఎందుకంటే డబ్బులు. మనము సంపాదించవలసింది తోటలు ద్రాక్షవనములు కాదు, 2 అభిషేకాన్ని సంపాదించాలి. యువతరం కోసం చెప్తున్నాను, యవనస్తులారా మీ తండ్రులకు మించిన అభిషేకాన్ని మీరు సంపాదించాలి. యాకోబు ఆకలితో వచ్చాడు, యోసేపు ఆకలి నింపే స్థాయిలో ఉన్నాడు. కుమారుల తరం రెట్టింపు అభిషేకాన్ని పొంది ఉండాలి. బెత్లెహేము దాకా నయోమి నడిపింది కానీ బోయజు పొలమును రూతు కనుగొన్నది. మళ్ళీ గింజలు తీసుకొచ్చి అత్తకే పెట్టగలిగింది. నెక్స్ట్ జనరేషన్ నాకంటే పవర్ఫుల్గా ఉండాలని మేము కోరుకుంటాం. రే మమ్మల్ని ఏడుస్తుంటాం, ప్రభా ఇంతకంటే రెట్టింపు సేవ చేసే పిల్లలు లేపండి ప్రభా. ఎవరన్నా పిల్లలు యవనస్తులు మెల్లిగా స్టేజీలు ఎక్కుతున్నారంటే ఆనందానికి అవధులు ఉండవు. గంటలు కన్నీరు గారుస్తాం. రాత్రి పిల్లలు వాడుకో ప్రభా. ప్రచండమైన అభిషేక వర్షం కురవాలి ప్రభా. ఈ దెబ్బతో వాడికి ధైర్యం వచ్చేయాలి, ఉత్సాహం వచ్చేయాలి, ఇంకా పరుగులెత్తాలి, ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి బూస్టింగ్ వాడికి ఇవ్వు నాయనా. ఇప్పుడు నేను ఒక సభలోకి వెళ్ళాక ఆ రోజు మంచిగా వాడబడలేదనుకో, వెళ్ళి పశ్చాత్తపడి సరి చేసుకుని ఎక్కడ తేడా వచ్చిందయ్యా ఈరోజు మంచిగా వాడబడలేకపోయాను అని ఏడుస్తా, సరి చేసుకుంటా. కానీ అది కొత్తగా పిల్లోడైతే నా మీద అంత కృపలేదేమో, నేను పనికిరానేమో, నేను అనుకుంటానే ఉన్నాను ఈ స్టేజ్కి నేను తగనని. అనవసరం నన్ను బలవంతంగా పిలిచారు, చూసావు ఎట్టయిందో అని వాడు భయపడి తగ్గుతాడు వెనక్కి. అందుకని మా పిల్లలు ఎవరైనా మెల్లిమెల్లిగా స్టేజ్లు ఎక్కుతుంటే వాళ్ళ కోసం ఎక్కువ ఏడుస్తాను నేను. ప్రభా
ఈ దెబ్బతో ఆడు వెనుతిరుగుచున్నంత ఉత్సాహం వచ్చేయాలి. మొదటి రాయికే గొలియాతు చచ్చిపోవాలి. 4 రాళ్ళు మిగిలి ఉండగానే పని పూర్తయిపోవాలి. గొలియాతు తరక పట్టుకున్నాడు, ఇంటికి రావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాను. విడలారా, ధైర్యం తెచ్చుకోండి. మనము రాత్రి వేళ పొలములో ఉండవలసిన కాలం. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని పరిశీలన చేస్తే చాలా టైం అయిపోతుంది. మన్నించండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. 3వ మాట, వాళ్ళు మందను కాచుకుంటున్నారు. అనండి అనండి. ఏం చేస్తున్నారండి వాళ్ళు? దండం పెట్టి చెప్తున్నాను, సంఘ కాపురులారా, మందలను నిర్లక్ష్యం చేయకండి. మందను నిర్లక్ష్యం చేయకండి. నువ్వు అట్లా జరిగితే సింహం అటాక్ చేస్తావు, నువ్వు అట్లా జరిగితే తోడేలు, అట్లా జరిగితే నక్క. అవి కాపు కాసి ఉన్నాయి. అవి కనిపెట్టే టైం కూడా అట్లా వదిలిపెట్టి పక్కకి వెళ్తావా అని. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను వారిని సాతాను చేతికి అప్పగించేశాను అన్నాడు పౌలు గారు కదా. అంటే ఏంటి? ఎలాగా? సాతాను కేకేసి మా పిల్లల్ని తీసుకెళ్ళిపో అంటాడా? సాతాను స్కూల్ ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి జాయిన్ చేస్తాడా? వారిని సాతాను చేతికి అప్పగించాను అన్నాడు కదా. ఎట్లా? వారి చుట్టూ కంచె వేయటం మానేస్తే అప్పగించేసినట్టే. వారిని కాచుకోకపోతే అప్పగించినట్టే. వారి కోసం చేతులు ఎత్తకపోతే అప్పగించేసినట్టే. యేసు ప్రభు ఇలాకాలో ఉన్న పేతురుని ఎత్తుకుపోవడానికి ట్రై చేశాడు అన్నాడు. పళ్ళలో పాలు పొందుతున్న ఇస్కర్యోతుని ఎత్తుకెళ్ళిపోయాడు అన్నాడు. నువ్వెంత? నీ సంఘం ఎంత? ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు రాత్రి వేళ పొలములో ఉండి మందను కాచు. ప్రతి మాట ఇంపార్టెంటే, ప్రతి మాట ఇంపార్టెంటే. అది మన క్రిస్మస్ అంటే ఎట్లుంటది? తిండి కాదు మన క్రిస్మస్. ఆ కొందరు గొర్రెల కాపురుల వల్లే మనం ఉండాలి. కావలి వారి వల్లే మనం బ్రతకాలి. రాత్రి వేళ మెలకువ కలిగిన ఆత్మను కలిగి ఉండాలి. పొలములో ఉండి మనము బ్రతకాలి. మందను కాచుకోవాలి ప్రియులారా. మన మందలను కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి? హెబ్రీ పత్రిక 13:17 లెక్క ఒప్ప చెప్పవలసిన వారం కాబట్టి కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి? లెక్క ఒప్ప చెప్పాలి కాబట్టి కాచుకోవాలి, కాపాడుకోవాలి. మందను వదిలిపెట్టకూడదు, ఇష్టానుసారంగా చేయడానికి వదిలేయకూడదు. వాళ్ళ చిత్తానికి వాళ్ళని వదిలే అంటే వాళ్ళని పీడించమని బాధించమని కాదు, కాచుకోమని మనవి చేస్తున్నాను. దేవునికి విరుద్ధమైన అక్రమ పద్ధతుల్లోకి వెళితే నువ్వు అడ్డుపడాలి. వాళ్ళ దినచర్యలు మీరు నియంత్రించొద్దు, వాళ్ళ ప్రాణం తీసి విసిగించొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. కానీ మరి ఆత్మీయ జీవిత నిర్ణయాలను మాత్రం మీరు కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, వాళ్ళు భార్యాభర్తలు ఎట్లా బ్రతకాలో, పిల్లలతో ఎట్లా ఉండాలో, ప్రతి దాంట్లో నువ్వు జ్వరపడమని నేను చెప్పడం లేదు. వాక్యానుసారమైన సూచనలు, హెచ్చరికలు సందేశంలో భాగంగా ఇస్తూనే ఉంటావు, చాలు. అది అంతకని ఎక్కువ జ్వరపడొద్దు ఫ్యామిలీస్లో. కానీ మరి ఆత్మీయ జీవిత నిర్ణయాలు మాత్రం మనం కాచుకోవాలి. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలోంచి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. రాత్రి వేళ మందను కాచుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెబుతారా? దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్టుగా అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని అది పట్టుకోండి. ఎందుకు దూరం చేసామన్నాడు మోషే వచ్చి. అన్నేం చేయమంటావు? వాళ్ళందరూ ఆగమైపోయి నా మీద పడిపోతున్నారు, అందరూ కోరుకున్నారు, ఇంతమందిని నేను గెలవలేను అన్నట్లుగా అహరోను మాట్లాడాడు. ఇప్పుడు మోషే ఏం రాయాలి? అది రాసింది మోషే కదా. ఏమని రాయాలి? జనులంతా ఒక్కటైనందున అహరోను వారిని గెలవలేకపోయాను అని రాయాలిగా.
అహరోను చెప్పిన కారణం అదేగా. కానీ మోషే ఎవరు తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టి ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. పాలెములో చెవులు ఎవరి నియంత్రణలో ఉన్నారు? అహరోను నియంత్రణలో. ఇప్పుడు అహరోను వారిని ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు తిరుగుటకు వారిని చేశాడు. ఇప్పుడు మోషే ఎవరికి సాదృశ్యం? తండ్రి వద్దకు వెళ్ళినటువంటి యేసుకు సాదృశ్యం. ప్రజలు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. దిగి రాబోతున్న మోషేకి ప్రజలకి మధ్యలో ఉండట్టి యాజకుడు ఎవరు? నీవేం చేయాలంటే మోషే తిరిగి వచ్చే వరకు వీళ్ళని కాపాడుకుంటా ఉండాలి. వారిని ఇష్టం వచ్చినట్లు తిరుగుటకు వదిలిపెట్టకూడదు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. అంటే మోషే అహరోను అంట వారిని కంట్రోల్ చేయలేదంట. ఉదయాస్తమయాలు వారి నియామకాలు పెట్టలేదన్నమాట. స్తోత్ర ప్రార్థనలు లేవేమో, శుద్ధీకరణ కూడికలు లేవేమో, అన్యుల సహవాసం నియంత్రించలేదు. ఏం జరిగిందో? జనులు ఇష్టం వచ్చినట్టు తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టి ఉండేను అనే మాట చిన్న మాట కాదు. అలా వదిలేసినందువల్లనే ఇలాంటి ఆశలు వచ్చినాయి, ఇలాంటి బుద్ధులు వచ్చినాయి, ఇలాంటి తలంపులు వచ్చినాయి, ఇలాంటి నిర్ణయాలు కలిగినాయి. అందుకనే సంఘ కార్యక్రమాల్లో ఒక అనుదిన క్రమాలు సంఘానికి ఉండాలి. హలో అయ్యగారులు, ఆదివారం వదిలేస్తే ఆదివారం దాకా వదిలేయటం కాదు, పరిచర్యలు ఉండాలి. అంటే వాళ్ళు ఇతర సంఘాలకు ఇతర సభలకు వెళ్లకుండా కంట్రోల్ చేస్తే దుష్టబుద్ధి అని కాదు నేను చెప్పేది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తే ఆ పబ్లిసిటీ చూసి అంతా చూశాక ఇడి కనుగుంటుంది. వెంటనే అదే రోజుల్లో సంఘంలో కూటమి పెడతాడు. ఇప్పుడు విశ్వాసులకు ఆ కూటానికి వెళ్ళాలని ఉంటుంది. అక్కడికి వెళ్లకుండా ఆపడాకే పెట్టాడు కూటం. అదే క్రమం అయితే ఓకే, అదే కరెక్ట్ అయితే ఓకే. మళ్ళీ ఈ బాబు కూడా పెడతాడుగా కూటం. పెట్టినప్పుడు అన్ని సంఘాలకి పేపర్, నువ్వు ఎందుకు పంపావురా పేపర్లు మిగతా సంఘాలకి? సైతాన్ బుద్ధి కాదు నీది. మరి వాళ్ళు పంపినప్పుడు పెట్ట. అది ఎట్లా చేసావు? మళ్ళీ ఈడు దూతని ఒకరిని పెడతాడు ఆ మీటింగ్ కాడ. అరే మనాళ్ళు ఎవరిని వచ్చారో పేర్లు రాసుకుని రారా అని. వీడు బందిపోటు దొంగ, ఆడు చిన్న దొంగ. నీకు మాలిన పనులని, నీ బిడ్డల మీద నువ్వు ఎంక్వైరీ పెట్టేది, నువ్వు పోలీసు వాడువా? వాళ్ళు ఎవరైనా దొంగ వల్ల ఏందా పనికి మాలిన పని? అన్ని సంఘాలు కదలనట్లుగా, సేవకుల మధ్య ఐక్యత వచ్చినట్లుగా, ప్రజలు తండోపతలుగా ప్రార్థన చేద్దాం అంట ఈడు కూటలు పెడితే. మరి ఆ కూటం అలాంటిదేగా, నువ్వు ఎందుకు అడ్డుపడ్డావు? కొంచెం చెప్పైతే అది అబద్ధ బోధ, పల్ల గుద్ది చెప్ప, పనికి మళ్ళీ బోధ, వెళ్ళబాకని చెప్పు. నీకు సర్వ హక్కులు ఉన్నాయి, నీ బిడ్డలలో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నీకంటే ఉన్నతమైన ప్రతిష్టలో ఉన్న దైవజనుడే వచ్చినాడు, ప్రార్థనాపరుడే, అక్కడికి సంఘాన్ని సిద్ధపరచగలిగిన వాడే, ఆరాధనలో ప్రజలను పరవశింపజేయ. మరి నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? అట్ట ఏ దైవజనుడి సభతో వెళ్లకుండా చూస్తే, సార్వత్రిక సంఘ భావన రాకుండా చూస్తే, గాడిద నిప్పుకొచ్చి మన ఇంటి తల ఒకటే కట్టేస్తే అదే కాపాడుకోవటం అనుకున్నాడు వీడు. ఇలాంటి సంకుచిత ధోరణి మనకు ఉండకూడదు. వాళ్ళు అబద్ధాల బోధలకు వెళ్లకుండా, లోక సంబంధంగా మారకుండా, బలహీన పడకుండా, చల్లారిపోకుండా చూసుకోవాలి. కానీ వాళ్ళకి కట్టేసి జైల్లో పెట్టినట్టుగా పనికి మళ్ళీ వ్యవహారం చేయకూడదని మనవి చేస్తున్నాను. మా సంఘానికి ఏ మీటింగ్ పాంప్లెట్ వచ్చినా నేనే చదువుతా. పలాని సభలట, పలాని ప్రసంగానికి వెళ్ళండి. అది అబద్ధ బోధ పరిహిమాలు కూటం అనుకో, వీళ్ళెవరో కోటాలు పెట్టారు, ఎన్ని దొంగ బోధలు అబద్ధ బోధలు ఎల్లబాకని చెప్పి మరీ అవతల పడేస్తా. అబద్ధ బోధ కాదనుకుంటే, మనంత అభిషేకం ఉపదేశం నడిపింపు లేకపోయినా సరే, అది అబద్ధ బోధ కాదంటే సరే వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి? మన కూటాలకు అందరు రావాలని కోరుకుంటాం కదా, మనం విత్తంలో మనం మెట్టుకోసుకుంటాం. వెళ్ళండి, క్లియర్గా చెప్తా, వెళ్ళండి. మీరు ఏమైనా చేతనైతే తప్పకుండా వారికి సహాయం చేసి సహకరించండి. ఈ మాట చెప్పకుండా ఏ మీటింగ్ పేపర్ చదవను.
మీకు సాధ్యమైనంతగా చేతనంతగా ఆ సేవకి సహకారం చేసి రండి. ప్రతి ఆదివారం ఏదో పేపర్ వస్తే చదువుతాను, వెళ్ళిపోతాను. మళ్ళీ నేను ఆదివారం దాకా కనపడి ఇట్లా తిరుగుతూనే ఉంటాను దేశాలు. ఆ సంఘం వాడు ఈ సంఘం పోతే నా బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతాడు అని టెన్షన్ లేదు. ఎందుకంటే నేను కర్ర పట్టుకుని ఉంచొని వాళ్ళని కాచుకోవట్లా. రాత్రులు మోకాల మీద ఉండి చేతులు ఎత్తి వాళ్ళని కాచుకుంటున్నాను. కాచుకోవడం అంటే ఎక్కడ సభలు వెళ్తే అక్కడ వెళ్ళి కర్రబట్టు ఉంచోవడమా, పేర్లు రాసుకొచ్చి ఆదివారం క్లాస్ తీసుకోవడమా? కాచుకోవడం అంటే రాత్రులు చేతులు ఎత్తడం కదా. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా దగ్గర ఉన్నాడు యేసుప్రభు చెప్పాడు. ఆయన ఆకర్షించకపోతే రారు, ఆయన అనుగ్రహించకపోతే ఎవడు ఉండడో. వాడుకునే డ్యూటీ మనకు ఉంది. అది ప్రార్థన ద్వారా, ఉపదేశం ద్వారా. లేనిపోని ఆంక్షలు పెట్టి బాధలు పెట్టి కాదని మీకు మనవి చేస్తాను. ఈ 3 మాటలు చెప్పనివ్వండి. 1, కావలి వారు మనం ఎలా ఉండాలి. 2, రాత్రి వేళ. 3, పొలములో. 4, మందల్ని కాపాడుకుందాం. ఎంతమంది నా మాటలు తెక్కిపించారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 4 అనుభవాల కోసం దేవుని దగ్గరికి వద్దాం. ఏం చేద్దాం? కావలి వాడిగా బ్రతుకుదాం. 2, రాత్రి వేళ సమం చూసుకుందాం. 3వది, పొలములో ఉందాం. 4వది, మందలు కాచుకుందాం. ఈ 4 కృపలు నిశ్చయంగా సమృద్ధిగా దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అవకాశం, ఆరోగ్యం ఉన్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.